శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేలా లడ్డూపై దుష్ప్రచారం చేశారని కూటమిపై మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా అని నిలదీశారు. జంతువుల కొవ్వు కలవలేదంటూ సిబిఐ తేల్చిందని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా లడ్డూపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు అంబటి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో టోటల్గా ఇప్పుడు రాజకీయ చరిత్ర మొత్తాన్ని చూసుకుంటే ఒక భారీ కుట్ర, భగవంతుడిని అడ్డం పెట్టుకుని చేసినటువంటి కుట్ర, అది కూడా కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా ప్రతిపక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్ర. అబద్ధాల పునాదుల మీద అసత్యాలన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి. నిజం బయటకు వచ్చింది. దీన్ని చూసి భరించలేక నారా చంద్ర